ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం గురించి తెలుసుకుంటున్నాం. అయితే దక్షుడు నిరీశ్వర యాగం చేయాలని చెప్పి అందరినీ పిలిచి ఈశ్వరుని మాత్రం పిలవకపోవడం, దాక్షాయిని అయినటువంటి పార్వతీదేవి దాక్షాయినిగా ఉన్నప్పుడు అందరూ విమానాలలో వెళ్ళిపోతున్నారని పైకి చూసి తెలుసుకుని అసలు ఏం జరిగిందో నారదుడి ద్వారా తెలుసుకుని శివుడిని అతను దక్షుడు చేస్తున్నటువంటి యాగానికి, ఆ కార్యక్రమానికి వెడదామని చెప్పి అడగడం వరకు తెలుసుకున్నాం. అయితే దాక్షాయిని దేవి చెప్పినటువంటి ఈ మాటలన్నీ విన్న తర్వాత శంకరుడు ఒక చిరునవ్వు నవ్వి అన్నాడు, దేవి, నీవు చెప్పావే పిలవకపోయినా వెళ్ళవచ్చునని, అది పరమధర్మం. నేను దానిని కాదని అనడం లేదు. నీవు పుట్టింటికి వెళ్ళవచ్చు. ఎటువంటి పుట్టింటికి వెళ్ళవచ్చు? నిజంగా మర్చిపోతే, హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. కానీ మీ నాన్న కావాలనే మనల్ని పిలవలేదు. విత్త వయోరూప కులములు సుజనులకు గుణములు, ఇవి దుర్జనులకు గర్వకారణాలు అవుతాయి. వాళ్ళ కడుపులో వేరొక భావన పెట్టుకుని తాము గొప్పవారమని భావిస్తూ అవతల వాళ్ళని అవమానపరచడానికి ప్రయత్నిస్తారు తప్పితే ఈశ్వరుడిచ్చిన విభూతిని వినయంగా స్వీకరించరు. ఇది ఈ కుటిల బుద్ధి చాలామందిలో ఉంటుంది. కాబట్టి మనల్ని పిలిచేటప్పుడు కావాలని మర్చిపోయినట్టుగా పిలవడం, మర్చిపోయారన్నట్టుగా ఉండరు. కావాలని మర్చిపోతారు, కావాలనే పిలవరు. దానివల్ల ఏమవుతుంది? పోన్లే మర్చిపోయారేమో, మనకి చాలా కావాల్సిన వాళ్ళే అనుకుని కనుక మనం పొరపాటున కనుక వెళ్ళామనుకోండి, ఏమవుతుందండి? కుటిల బుద్ధులైన కుజనల ఇండ్లకు ఆర్యులేగ వారనాదరమున బొమ్మలు ముడివడంగా భూరిరోషాక్షులై చూతురదియుగాక సుదతి వినుము అన్నారు ఆయన. ఎలాగా? చాలా సద్బుద్ధితో, వినయంతో, మంచితనంతో, ఆదరంతో, అభిమానంతో, ఆప్యాయంతో, అనురాగంతో పిలవకపోయినా మనం వెళ్ళిన కుటిల బుద్ధులు. ఎవరికి ఇవన్నీ ఉన్నాయి? మనకి ఇవన్నీ ఉండి వాళ్ళు పిలవలేదనుకున్నా ఎంతో వినయంగా, పోన్లే మర్చిపోయారు, ఏదో ఒక రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు మనం ఎప్పటి నుంచో స్నేహితులం, ఎప్పటి నుంచో చుట్టాలం, ఒక ఊళ్ళో ఉంటున్నాం, వెడదాము అని వెళ్ళామే అనుకోండి, కుటిల బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు దుర్జనులు ఏం చేస్తారో తెలుసా అండి? కనుబొమ్మలు ముడిచి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అన్నట్లు చూస్తారు. అది చాలా బాధగా ఉంటుంది. పరమ వృద్ధుడైపోయి అనారోగ్యంతో ఉన్న రాత్రివేళ కొద్దిగా ఔషధం తీసుకుని ఏదో కొంత కడుపు నిండే పదార్థాన్ని తీసుకుని పడుకున్న వాడికి ఒళ్ళు పుళ్ళు నొప్పి పెడుతున్నా సరే నిద్ర పట్టేసి బాధ మరిచిపోతాడు. ఈ బాధలేవి ఒంట్లో లేకపోయినా, ఒళ్ళు చాలా సుఖంగా ఉన్నా, పరమ ఆరోగ్యంగా ఉన్నా, కడుపు నిండా తిన్నా, అకారణంగా తన బంధువుల చేత అవమానింపబడిన వాడు నిద్రను పోగొట్టుకుంటాడు. ఈ బాధ వర్ణనాతీతం అండి. అసలు నిజంగా అటువంటి బాధ ఎవ్వరికీ ఉండకూడదు. మనం వెళ్ళిన తర్వాత మనల్ని అసలు పట్టించుకోనట్టుగా ఉండడం, మనల్ని చూసి వెటకారంగా మాట్లాడడం, అలాంటివి మిగిలిన వాళ్ళని మన పక్కనే ఉన్న వాళ్ళకి మర్యాదలు ఇవ్వడం, ఇలాంటివి చాలా బాధగా ఉంటాయి. అలాంటి వాళ్ళ ఇళ్ళకి అసలు వెళ్ళకూడదు. అందుచేతనే వెళ్ళకూడదని నేను చెబుతున్నాను. పరమేశ్వరుడే చెప్పాడు అంటే అది ఎంత నిజమండి. వాళ్ళు కుజనులు. ఎవరు? దక్షుడు వాళ్ళు. నీ ఆప్యాయతను వాళ్ళు పట్టించుకోరు. మన గుణగణాలు వాళ్ళకి అనవసరం. మనం గొప్పవాళ్ళగా ఉండడమే వాళ్ళకి బాధాకరమైన విషయం. ఇది ముమ్మాటికి నిజం. ఎవరైనా కాస్త సంతోషంగా, గొప్పవాళ్ళంటే డబ్బున్నడమే కాదండి, సంతోషంగా ఉండడం, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోవడం, పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం, ఒకవేళ మగపిల్లలైతే కోడళ్ళు కూడా చెప్పిన మాట వింటూ ఉండడం, గొడవలు లేకుండా ఉండడం, ఆడపిల్లలుంటే అల్లుళ్ళు కూడా కొడుకుల్లా చూసుకునే వాళ్ళు ఉండడం, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళని చూసి అవతల వాళ్ళు కడుపు మండిపోతూ ఉంటుంది. ఎంత బాధపడిపోతూ ఉంటారో. ఎందుకంటే వాళ్ళకి అటువంటి వాళ్ళు దొరికినా బాధపడిపోతారు, దొరక్కపోయినా బాధ. వాళ్ళకేంటి, హాయిగా పిల్లలు గీసిన గీటమ, మొగుడు పిల్లలు గీసిన గీటమ దాటరండి. ఆవిడ మాట ఎలా చెప్తే అలాగే అందరినీ కంట్రోల్లో పెట్టేసుకుంటుంది అంటారు. వాళ్ళతోటి మంచితనంగా ఉండి కొడుకులతోటి కోడళ్ళతోటి మనము మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. అంతే కదండి. మనం దెబ్బలాడితే వాళ్ళు దెబ్బలాడతారు. ఇవాళ చేసిన ప్రతి పనిని వంక పెట్టేసి వాళ్ళని ఏదో ఒకటి అంటున్నాం అనుకోండి, రేపొద్దున వాళ్ళు మన ఇంటికి రారు. కొడుకులు అవనివ్వండి, కోడళ్ళు అవనివ్వండి. కాబట్టి మనం ఎంతలో ఉండాలో అంతలే. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎంత తక్కువ మాట్లాడి, ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది. చూసిన దాన్ని కళ్ళలోనే ఉంచేసుకోవాలి, నోటి వరకు రానివ్వకూడదు. అలా ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. ఆ విషయం వాళ్ళు తెలియక అవతల వాళ్ళని చూసి
గొప్పవాళ్ళుగా ఉండడమే కాకుండా ఆనందంగా ఉన్నా కూడా సహించలేకుండా వాళ్ళకి బాధాకరమైన విషయంగా అయిపోతూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు అన్నాడు, వాళ్ళు నిన్ను ఎప్పుడూ అవమానించే మాటలే మాట్లాడతారు. లోకాలన్నిటినీ రక్ష చేసే అవతారాలను ఎత్తి రాక్షసులను చంపి ఇంత క్లేశపడి ధర్మాన్ని నిలబెట్టే శ్రీ మహావిష్ణువు మీద రాక్షసులకు ఎందుకు ఆగర్భ కోపం? ఆయన ఏ తప్పు చేశాడని? రాక్షసులు కాబట్టి కోపం అంతే. అంటే ఇక్కడ పరమేశ్వరుడు ఆ రకంగా బాధపడిపోయి, ఆ రకంగా కుళ్ళు పెంచేసుకుని కుటిల బుద్ధితో ఉన్న వాళ్ళందరినీ రాక్షసులతో పోల్చాడు. అంటే అటువంటి కోపం ఉన్నవాళ్ళు, అటువంటి బాధ ఉన్నవాళ్ళు రాక్షసులతో సమానం ఈ కలియుగంలో అంతే. అలాగే సజ్జనుడైన వాడు ప్రేమతో సజ్జనుడిగా ప్రవర్తించిన దుర్జనుడైన వాడు ఆ ప్రేమను చూడలేడు. వాడి కడుపు మంటతోనే ఉంటుంది. వాడు అవమానించడానికే ప్రయత్నిస్తాడు. ఇంత దూరం వచ్చేసింది కాబట్టి నీకు నేను ఒక విషయం చెప్తున్నాను, బాగా విను. ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు సత్రయాగం చేసినప్పుడు నేను బ్రహ్మగారి సభలో కూర్చుని ఉన్నాం. అప్పుడు మీ నాన్నగారు ఆ సభలోకి వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. చతుర్ముఖ బ్రహ్మగారు లేవలేదు, నేను లేవలేదు. మేమిద్దరం మీ తండ్రి గారికి నమస్కరించలేదు. కానీ పరమమైన సత్యం ఒకటి చెబుతున్నాను, నాకు నేను నమస్కరించుకోకూడదు. అందుకని నేను నమస్కరిస్తే నీ తండ్రి అహంకారం మరింత వేరితెరలు చేస్తుంది. ఆయన అటువంటి దుందుడుకు స్థితిలో ఉన్నాడు. నా మర్యాద నేను తప్పకూడదని, ఆయన దేహానికి నమస్కారం చేస్తే అహంకారం పొందుతాడని అక్కడే కూర్చుని నాదే అయిన వేరొక రూపమైన అంతటా వ్యాపించి లోకమునందు నిలబడిన పరమ సత్వగుణ ప్రధానమైన లోకేశ్వరుడైన వాసుదేవుడిని ఆయన గుండెలలో చూసి నమస్కరించాను. మౌనంగా నాలో నేను నమస్కరించుకున్నాను. మీ నాన్నకి ఇది అక్కర్లేదు, తనకి నమస్కరించాలి. ఆయనలో ఈ అహంకారం హద్దు లేకుండా పెరిగిపోయింది. ఆనాడు ఆయన తననెందుకు నమస్కరించలేదని కూడా నన్ను అడగలేదు. నా దగ్గర తెలుసుకోవాలని తాపత్రయపడలేదు. ఈ విషయాన్ని నేను నీకు చెప్పలేదు. ఇది ఇవాళ ఈ స్థితికి వెళ్ళింది. నేను నీకొక రహస్యం చెబుతున్నాను, జాగ్రత్తగా విను. పుట్టిన పిల్లలందరిలోనూ నువ్వు పెద్ద పిల్లవు కాబట్టి నీవంటే నీ తండ్రికి చాలా ఇష్టమై ఉండవచ్చు. కానీ ఇవాళ నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉండదు. దానికి కారణం నీవు నా భార్యవు కావడమే. పరమేశ్వరుడు ఎంత నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడో చూడండి. నేను నమస్కరించలేదన్న దాని ఒక్కటే ఆయన మనసులో పెట్టుకున్నాడు. అంతేగాని అసలు ఏ కారణాన ఇలా జరిగింది అని ఆయన ఆలోచించడం లేదు. ఇప్పుడు నీ తండ్రి కక్ష మీద ఉన్నాడు. విను. లోకోత్కృష్టుడు దక్షునికి ధనూభవనలోన గోరిమి సుతువై నన్ను నా సంబంధమున జనకునిచే పూజ వడయజాలవు తరుణి అన్నాడు. నాకు నీవు భార్యమైన కారణం చేత నీ తండ్రి నిన్ను పూజించడు. నువ్వు వెళ్ళగానే కనుబొమ్మలు ముడివేస్తాడు. నీ మనస్సు ఖేదపడేటట్టుగా మాట్లాడతాడు. కాబట్టి నా మటుకు నేనుగా నిన్ను వెళ్ళవద్దనే చెబుతున్నాను అని ఖచ్చితంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పేశాడు. ఆ తర్వాత నువ్వు నిద్రపోలేవు, చాలా బాధపడతావు. ఉన్న మాటను నేను నీకు చెప్పాను, వెళ్ళవద్దు అన్నాడు ఖచ్చితంగా. అన్నప్పుడు ఆవిడ ఆగిపోవాలి కదండి. కానీ నేను వెళ్ళాలనుకుంటున్నాను అంది ఆవిడ. ఆవిడ వెళ్ళాలని ముందే అనుకుంది కదండి. ఎందుకని? దక్షుడు యజ్ఞానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ ఒక పని పట్టాలి. అందుకని ఇప్పుడు ఆవిడ నేను వెడతాను అంది. శంకరుడిది చమత్కారమైన ధోరణి. శంకరుడు అన్నాడు, దేవి నేను చెప్పవలసింది చెప్పాను, నీవు వెడతానంటున్నావు, సంతోషం, తప్పకుండా వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి గబగబా అక్కడి నుంచి బయలుదేరింది. ఆవిడ కన్నుల కమ్మట కారిన నీళ్లు చెక్కిళ్ళ మీద నుంచి జారి చుక్కలుగా పడుతున్నాయి. ఆవిడ వేడిని టూర్పులకి మెడలో వేసుకున్న హారాలు వేడెక్కిపోతున్నాయి. ఆవిడికి తెలుసు, ఇది ఈ రూపంతో, ఈ అవతారంతో తన భర్త పక్క నుంచి తాను వెళ్ళిపోతున్న ఆఖరు నడక. ఇంకా సతిగా దేహం విడిచిపెట్టాల్సి వస్తుంది. లోకాన్ని శిక్షించవలసి వస్తుంది. తన బిడ్డలను మార్గంలో పెట్టవలసి వస్తోంది. వాళ్ళకి శిక్ష వేయాల్సి వస్తుంది. అసలు ఎన్నడూ తన భర్త మాట దాటకుండా స్వాధీన వల్లభ అన్న పేరున్న ఆమె ఇన్నాళ్ల తర్వాత దుష్టుడైన తన తండ్రి వలన భర్త మాట కాదని వెళ్ళవలసి వస్తుంది. కన్నుల నీరు కారుస్తూ తల్లి బయలుదేరింది. ఈమె అలా వెళ్ళిపోతుంటే ప్రమదగణాలు చూడలేకపోయాయి. అంతే కదండి. ఆ పరమేశ్వరి బాధపడుతుంటే ప్రమదగణాలు ఎలా చూస్తాయండి? తల్లి బాధపడుతుంటే పిల్లలు చూడగలరా? చూడలేరు. కానీ ఈ రోజుల్లో పిల్లలే బాధ పెట్టేస్తున్నారు తల్లిదండ్రులను. వాళ్ళు అనుకున్నారు, అయ్యో అమ్మవారు ఇలా వెడుతున్నదేమిటని నందీశ్వరుని తీసుకువెళ్ళి ముందు పెట్టి కొన్ని కోట్ల ప్రమదగణాలు పక్కన నిలబడి ఘంటారావాలు చేస్తూ వేణునాదాలు చేస్తూ అమ్మవారు కట్టుకునే సరికంచు పట్టు చీరలను, అమ్మవారు పెట్టుకునే కస్తూరి బొట్లు, అంగరాగములు పెట్టుకుంటే వాడని పుష్పాలను ధరించే అనేక హారాలు, నగలు వీటన్నిటినీ చేర్చి జయహో జయహో అంటూ సంతోషంతో అందరూ కలిసి మంగళప్రదంగా దక్షయజ్ఞానికి బయలుదేరారు.
ఆ తల్లి విమానంలో వెడుతూ కిందనున్న దక్షారామాన్ని చూసింది. ఎక్కడ చూసినా యాగశాలలు, హోమగుండాలు నిర్మింపబడి ఉన్నాయి. అక్కడ చేస్తున్న యాగంలోంచి కొంత ధూమం పైకి కనబడుతోంది. యాగం చేసేటప్పుడు ప్రారంభమునందు అగ్నిహోత్రమునందు పొగ ఎక్కువగా రాకూడదు. అక్కడ కట్టబడిన యజ్ఞ పశువులు వాటన్నిటినీ కూడా తల్లి చూసింది. చూసి విమానం దిగి అమ్మవారు యజ్ఞశాలలోకి ప్రవేశించింది. చనుదించి అమ్మగువను జననియు సోదరులు తక్క సభగల జనులెల్లను దక్షు వలన భయమున ననయమున అప్పుడు ఆదరింపరైరి మహాత్మ. ఆదరించలేదు అమ్మవారిని. అక్కడికి వచ్చిన సతీదేవిని తల్లి సోదరులు తప్పితే మిగిలిన వాళ్ళెవ్వరూ పలకరించలేదు. తల్లి అనుగ్రహం చేత బతుకుతున్న లోకం ఏ తల్లి శక్తి రూపంగా ఉంటే నడియాడుతుందో ఆ లోకం తల్లి లోపలికి వస్తుంటే దక్షుడు శపిస్తాడేమోనన్న భయం చేత సతీదేవిని పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. ముఖాలు పక్కకి తిప్పుకున్నారు. ఒక తల్లిగారు పినతల్లులు సోదరులు మాత్రమే ఆవిడని కుశలం అడిగారు. జీవితంలో అన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా అండి? 10 మందిలోకి వెళ్ళినప్పుడు చాలా దోషభూయిష్టమైన నడవడితో ఉన్న వాళ్ళని చూసినట్టుగా చూస్తూ తన యందు అటువంటి నడవడిక లేకపోయినా ఎవరూ పలకరించపోయినట్లయితే వెళ్ళిన వాళ్ళు అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. ఇప్పుడు సతీదేవి చాలా అవమానాన్ని పొందింది. ఇటువంటి అవమానాలు మనం ఈ కలికాలంలో ఎన్ని పొందుతూ ఉంటారో చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా కొంతమంది పడుతూ ఉంటారు. ఎందుకంటే పిలిచినట్టు ఉండాలి, హేళన చెయ్యాలి, పిలిచినట్టు ఉండాలి, పలకరించకూడదు, ఎందుకు వచ్చామా అని వాళ్ళు బాధపడాలి అనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని రాక్షసులతో పరమేశ్వరుడు పోల్చాడు. అటువంటి రాక్షసత్వం ఉన్నవాళ్ళు ఈ కలియుగంలో చాలామంది ఉన్నారు. ప్రేమగా పిలుద్దాం, వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరిద్దాం, వాళ్ళని పిలవకపోయినా వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం అండి, మర్చిపోయాం, పొరపాటున ఏమనుకోకండి, మీరు వచ్చినందువల్ల మాకు ఎంతో నిండుగా ఉంది అని అన్నారంటే వాళ్ళు పిలవకపోయినా వెళ్ళామని ఎంత ఆనందించారోనండి మమ్మల్ని చూసుకుని అని వాళ్ళు ఇంకో 10 ఎక్కువ చెప్పి పక్క వాళ్ళకి చెప్పుకుంటారు. అంతేగాని తల్లిని కూడా పలకరిస్తే భార్య ఏమంటుందో అనే భయంతో తల్లి వచ్చినా కూడా చూడనట్టుగా అటు ఇటుగా ఉండి, ఒరే మీ అమ్మ వచ్చిందిరా అన్నాడు ఎవరో చెబితే, వచ్చిందా ఎక్కడుంది అన్నట్టుగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉండేటటువంటి ఈ కలియుగంలో ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడిపోయి ఎంత ఉసురు పెట్టేస్తున్నారండి, ఎంత ఉసురు పడుతున్నారు ఈ పిల్లలు. కాబట్టే వృద్ధిలోకి రాలేకపోతున్నారు. డబ్బు వస్తోంది, 2 చేతులా గడించేస్తున్నారు. ఏమైపోతుంది, ₹1 నిలవ ఉంచుకోలేకపోతున్నారు. అక్కర్లేని కోరికలతోటి తిళ్ళకి, తర్వాత బయటకెళ్ళి ఏదో సరదాగా గడిపేయడానికి అలాంటి వాటికి ఖర్చు పెట్టేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసి ఆఖరి స్థితిలో బాధతో ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? తల్లిదండ్రులని, అత్తమామల్ని, పెద్దవాళ్ళని బాధపెట్టినటువంటి ఆ ఉసురు వీళ్ళని అలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సతీదేవి చాలా అవమానం పొందింది. తన తల్లి, తన పినతల్లులు, సోదరులు పలకరించడం పెద్ద విశేషం కాదు. కానీ సభలో అంతమంది పెద్దలు ఉన్నారు. ఆవిడ జగదంబ. కేనోపనిషత్తులో ఆవిడ స్వయంగా ఇంద్రుడికి బోధ చేసింది. ఆవిడ గురుస్వరూపం. ఆవిడ లేకుండా అసలు యజ్ఞం లేదు. అటువంటి తల్లి ఈవేళ యజ్ఞానికి బయలుదేరి వస్తే ఆమెను పలకరించేవాడు కరువైపోయాడు. ఎవ్వరూ ఆవిడని పలకరించలేదు. దానితో ఆవిడ కన్నుల వెంట బాష్పధారాలు కారాయి. ఆమె చాలా అవమానం పొందినదై తండ్రి వంక చూసింది. తండ్రి ఈమెను జుగుప్సతో చూడరాని వ్యక్తిని చూసినట్టు, అసలు పిలవని దానివి ఈ సభలోకి నీవెందుకు వచ్చావు అన్నట్టు చూశాడు. దాంతో తల్లి ఆగ్రహం చెందింది. ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఎవరినీ పలకరించలేదు. ఆవిడ వెంటనే అక్కడ నిలబడి ఒక మాట అంది. ఏమయ్యా, పరమశివుడు నీకు పెద్దల్లుడు, లోకమంతటికీ పూజనీయుడు, మహానుభావుడు, పరమేశ్వరుడు, మహాత్యాగి, ఒకరికి ఉపకారం చేయడమే తప్పితే ఒకరి దగ్గర ఏదీ పుచ్చుకోవాలనే కోరిక లేనివాడు. కొందరు ఉత్తములైన వారు ఎదుటివారిలో ఉన్న దుర్గుణములను కూడా గుణములుగా చూస్తారు. మధ్యములైన వాళ్ళు ఎదుటివారిలోని సుగుణాలను మాత్రమే చూస్తారు. హీనులైన వారు ఎదుటివారిలోని సుగుణాలను దుర్గుణాలుగా చూస్తారు. ఇన్ని సద్గుణములు కలిగిన పరమాత్మ, పరమేశ్వరుడు, చంద్రశేఖరుడు, లోకోపకారం తప్పితే మరొకటి తెలియనివాడు, జగత్తుకు తండ్రి. అటువంటి వాడి పట్ల నీవు ఇంత నిరాధారణతో ప్రవర్తించి ఆయనను ఆహ్వానించకుండా నిరీశ్వర యాగమని, శివునికి హవిస్సు ఇవ్వకపోతే ఏం చేయగలనని ఆయనను వేలివేసినట్లుగా ప్రవర్తించావు. నీ పాపం ఊరికే పోతుందనుకుంటున్నావా? ఏమయ్యా దక్ష, సి వా ఈ 2 అక్షరాలకు ఒత్తులు లేవు. పక్కన కనీసం సున్నా కానీ అరసున్నా కానీ లేదు. శివ అన్న నామాన్ని పైకి పలకలేకపోతే శివ అని మనసులో అనుకున్న సమస్త జీవులు పాపాలు పోతాయి. ఆయన పేరే అంత గొప్పది.
అటువంటి ఆయనను నువ్వు ద్వేషిస్తున్నావు. ఎవడు శివుని ద్వేషిస్తున్నాడో వాడు మంగళాన్ని ద్వేషించినట్టు. కాబట్టి నీకు అమంగళాలు కలుగుతాయి తప్పితే మంగళాలు కలగవు. శివద్వేషికి మంగళం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పరమేశ్వరుడి పాదపద్మాల మీద తుమ్మిదై వ్రాలి భక్తితో పాదాలతో ఉండే మకరందాన్ని తాగి మత్తెక్కి సమాధి స్థితిలో చేరి తమ జీవిత ప్రయోజనాన్ని సాధించుకున్న మహానుభావులు ఉన్నారో అటువంటి వారికి ధ్యానమునందు ఆలవాలమైన పరమశివుని పాదములు, ఆ శివుని స్వరూపము నీకు ద్వేషభావనానికి ఆలవాలమైందంటే నీకు పతనము తప్ప వేరొకటి లేదు. తుమ్మెదలనే తమ హృదయముల చేత భక్తులు ఆయన పాదాలలో ఉండే మకరందాన్ని గోలుతున్నారు. ఎటువంటి కోరిక ఉన్నవాడైనా ఆ పరమశివుని పాదాలకు నమస్కరించినంత మాత్రం చేత అతని కోరికలు తీరుతాయి. అలా కోరికలు తీర్చేవాడిని నీవు రావడానికి వీలు లేదంటే యజ్ఞం చేయాలనే నీ కోరిక ఎలా తీరుతుందనుకుంటున్నావు? ఎవడు వస్తే కోరికలు తీరుతాయో వాడిని రావద్దన్నావు. అది నిరీశ్వర యాగమే కావచ్చు. కాబట్టి ఆ కోరిక కూడా నీకు తీరడానికి వీలు లేదు. నీ భంగపాటు మరింత పెరుగుతుంది. నీవు మరింత పాపాన్ని చేసినవాడివయ్యావు. నా భర్త యందు నీ ఆరోపణ ఏమిటి? ఆయన వేసుకునే అలంకారాల గురించి కదా నీవు మాట్లాడతావు. నీవు ఈ యాగానికి చతుర్ముఖ బ్రహ్మగారిని, శ్రీ మహావిష్ణువుని పిలిచావు. త్రిమూర్తులలో ఒకడైన పరమశివుని విస్మరించావు. ఆయన నీకు పనికి రాలేదు. పరగజితాస్థి భస్మ నృకపాల జటాధరుండు భరేతు భూచరుడు పిశాచయుక్తుడని సర్వు సమంగళుగా తలంపరే ఎవ్వరు ఒకడీవు దక్క మరి వాక్పతి ముఖ్యులు అమ్మహాత్మ సచ్చరణ సరోజ రేణువులు సమ్మతి తాల్తురు మస్తకంబులన్. ఆయన ఒంటికి బూడిద రాసుకుంటాడు, ఏనుగు చర్మం కట్టుకుంటాడు, జడలు ధరిస్తాడు, శ్మశానంలో ఉంటాడు, ఆయన చుట్టూ పిశాచాలు తిరుగుతూ ఉన్నాయి అని ఆయన మీద ఆరోపణలు చేశావు. అసలు నీకు శివత్వం ఏమైనా తెలుసా? ఎందుకు అలా ఉంటాడో నీవు ఎరుగుదువా? అంత పరమ పవిత్రమైన శంకరుని పట్టుకుని అనరాని మాటలు అన్నావు. ఆ మహాత్ముని చరణధూళిని పట్టి చతుర్ముఖ బ్రహ్మగారు తన 4 తలకాయల మీద జల్లుకుంటారు. అటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నీ ఆహ్వానానికి యోగ్యుడైతే నా భర్త శంకరుడు ఎందుకు యోగ్యుడు కాలేదు? నీ పక్షపాత బుద్ధి, నీ దుర్బుద్ధి బయటపడుతోంది. దీనికి ఒక్కటే చేయమని శాస్త్రం చెబుతోంది. ఎవడు పరమశివుని ఇలా నిరాధారంగా, నిష్కారణంగా పక్షపాత బుద్ధితో దూషిస్తున్నాడో వాడి నాలుక కోసెయ్యాలి. అలా కోయలేకపోతే వాడు వెంటనే కన్నరంధ్రములు మూసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ పాపమును పంచుకోకూడదు. శంకరుడి గురించి ధర్మశాస్త్రాలు అలా మాట్లాడుతున్నాయి. జగత్తుకి తండ్రి అయిన శంకరుడిని నీవు నింద చేశావు. అటువంటి నింద చేసిన వాడి కూతురన్న పేరు నాకు ఈ శరీరం ఉన్నంతకాలం ఉంటుంది. నేను ఎక్కడ కనబడినా నన్ను దాక్షాయిని అని అంటారు, దక్షుడి కూతురు అంటారు, సతీదేవి అంటారు. ఆయనకు సతిని కాబట్టి సతీదేవి అని పిలిపించుకోవడం నాకు ఇష్టమే. కానీ నీ సంబంధం గుర్తుకు వచ్చేటట్టుగా నన్ను దాక్షాయిని అని నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉంటే నన్ను పిలుస్తారు. దాక్షాయిని అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ బాధను అనుభవించాలి. తెలియక ఏదో కలుషితమైనటువంటి ఆహారాన్ని తినేసిన తర్వాత ఇంట్లో వండిన పులుసే కదా అని పులుసు పోసుకుని అన్నం తినేసిన వ్యక్తి చివరన మజ్జిగ అన్నం తినిన తర్వాత పక్కనున్న వాళ్ళకి పులుసు వడ్డిస్తుంటే అందులోంచి చచ్చిపోయిన బల్లి ఒకటి పైకి వస్తే అయ్యో అన్నం తినేశాను కదా, అది కడుపులో పెట్టుకోదు కదా అని కడుపులోనే ఉంచేసుకుంటాడా? ఉంచుకోడు. నోట్లో వేలు పెట్టి తిన్నది ఏదైనా సరే కక్కేస్తాడు. బలవంతంగా తన కడుపులోది తాను కక్కినట్టు అది కల్మషభూయిష్టమని తెలిసిన తర్వాత తిన్న అన్నాన్ని తినినవాడే కక్కినట్టు. పరమద్రోహివి, పాపివి, శంకరద్వేషివి, శివనింద చేసిన వాడివైన నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉండడాన్ని నేను ఇంక అంగీకరించను. కాబట్టి ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో వదిలిపెట్టేస్తాను. ఇప్పుడు తన పాపం ఏమిటో అమ్మవారు చెప్తోంది. తన పాపం అంటే అమ్మవారి యొక్క పాపం. అమ్మవారికి పాపం ఉంటుందా అండి? అమ్మవారు తన పాపాన్ని ఏమని చెప్పింది? ఎందుకు ఇంత క్రోధంగా మాట్లాడిన తర్వాత అమ్మవారు ఏం చేసింది? ఆ దక్షయజ్ఞం జరిగిందా లేదా? ఆ తర్వాత పరమేశ్వరుడు ఏం చేశాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం.